హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టిప్ తోటి మీ ముందుకొచ్చాను. ఆయిల్ ప్యాకెట్స్ మనం అయిపోయిన వెంటనే వాటిని పడేస్తాం కదా! అలా పడేయకుండా వాటిని ఇలా ఒకసారి వాడుకొని చూడండి. మీకు దీనివల్ల చాలా పని తప్పుతుంది. అలాగే టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఫస్ట్ గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో ఒక పావు స్పూన్ కారం, పావు స్పూన్ ఉప్పు వేసుకొని అలాగే అందులో ఒక పావు స్పూను వాము, అలాగే 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ను 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా మరిగిన వాటిలో సరిపడా బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. మనం ఇప్పుడు చెకోడీలను బియ్యం పిండితో చేసుకుంటున్నాం. చాలా బాగుంటాయి. మంచిగా గుల్ల గుల్లగా వస్తాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి వేడిగా ఉన్నప్పుడే చెయ్యి పెట్టకుండా గరిటెతో పిండిని మొత్తం కలపాలి. అలా కలపడం వల్ల పిండి మొత్తం ఆ వేడికి ఉడుకుతుంది. ఇందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారాక దానిని ముద్దలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొన్ని చల్లటి నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ముద్దలాగా. మీరు కావాలనుకుంటే కొంచెం ఫ్రూట్ కలర్ వేసుకోండి, కొంచెం కలర్ బాగుండడం కోసం. ఇంట్లో లేదనుకుంటే వదిలేసేయండి, అది ఆప్షనల్. ఇప్పుడు ఇంట్లో ఏదైనా అయిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటే దాన్ని పైన అంచులను కట్ చేయండి. అందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. ఆయిల్ ప్యాకెట్ కింద చిన్నగా కట్ చేయాలి. మనకు ఏ సైజు చెకోడీలు కావాలి అనుకుంటే ఆ సైజు కట్ చేసుకోవాలి. మనం పైన చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తే పిండి ఇలా బయటికి వస్తుంది. మనకు కావలసిన సైజులలో చెకోడీలను చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా, కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా, మీకు ఏ సైజులో తినాలనుకుంటే ఆ సైజులో చేసుకుంటూ పక్కన పెట్టుకోండి. ఇంకా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసుకొని అది కాలిన తర్వాత ఒకటికొకటి ఆ నూనెలో వేసుకోవాలి. చెకోడీలు పూర్తిగా కాలిన తర్వాత నూనెలోంచి బయటకు తీసి ప్లేట్లో వేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా ఆయిల్ ప్యాకెట్ తోటి చెకోడీలు రెడీ చేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది, అలాగే బోళ్ళు తోమే పని తప్పుతుంది.
ఒకసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా కుదిరిందో మీకు కామెంట్ చేయండి నాకు వీడియోలో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.